మరణం లేని మహనీయునికి మహాకన్యుటి ఘనబాష్పాంజలి. స్వర్గీయ కీర్తిశేషులు శ్రీ బండి రాధాకృష్ణ గారి మృతి ఒక్క వారి కుటుంబానికే కాదు, పోలీసు వ్యవస్థకే బాధాకరం. స్వర్గీయ బండి రాధాకృష్ణ గారు కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అంచెలంచెలుగా పైకి వచ్చిన మహామనిషి. ఎవరికైనా ఆపద అనిపిస్తే నేనున్నాను అని ధైర్యం చెప్తూ ప్రజలందరిలో స్ఫూర్తి ప్రదాతగా మిగిలిన ఏకైక వ్యక్తి మన స్వర్గీయ శ్రీ బండి రాధాకృష్ణ గారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి సిఐ స్థాయి దాకా ఉద్యోగం చేసి రిటైర్ అయిన శ్రీ రాధాకృష్ణ గారు లేని లోటు చాలా విషాదకరం. రిటైర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండి రాధాకృష్ణ గారు అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కానిస్టేబుల్గా విధుల్లో చేరి అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ సర్కిల్ ఇన్స్పెక్టర్గా చిలకలూరుపేటలో రిటైర్ కావటం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళగిరి, ఎడ్లపాడు, తాడేపల్లి, చిలకలూరుపేట మండలాల్లో ఎస్ఐగా విధుల్ని నిర్వహించారు. రాధాకృష్ణకు భార్య, 2 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. రాధాకృష్ణ గారి సతీమణి బండి భాగ్యలక్ష్మి, కొడుకులు, కోడళ్లు బండి మురళి, భారతి, బండి వేణు, శ్రీహని, అల్లుళ్ళు, కూతుళ్ళు సంగినేని శ్రీనివాసరావు, శైలజ, మల్లెమారపు రమేష్ కుమార్, శారద, మనవళ్ళు మరియు మనవరాళ్ళు, తోటి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు. మీపై కమ్ముకున్న కారుమబ్బుల చీకట్లను సైతం చీల్చుకొని మరలా ఏదో ఒక మానవ గర్భాన్ని జన్మిస్తావని ఆశిస్తూ మీ కుటుంబ సభ్యులు. జోహార్ బండి రాధాకృష్ణ గారు, జోహార్. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయ విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని మెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది, చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా, తుఫానులా ఎగిసని ప్రవచనం, తపోజ్వల కదిలని యువజనం, పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా.
పుడమిపై పరుగు తీస్తుంటే